హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఫనీ వల్లూరి. ఈరోజు కామన్గా అందరూ అడిగేది బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేవి కామన్గా ఒక 5 రీజన్స్ ఉంటాయి. ఆ 5 రీజన్స్ వాటికి రెమెడీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజన్ అండి, అందరూ కామన్గా ఎక్కువసేపు సిట్టింగ్ చేస్తున్నారు. ఆ సిట్టింగ్ జాబ్ అనేది బ్యాక్ మీద లోడ్ పడుతుంది. అది లేకపోతే చాలామంది లైవ్లీహుడ్ లేదు, అది నేను కాదనట్లేదు. కాకపోతే నాకు ఎక్సెసివ్ సిట్టింగ్ కూడా మీ బాడీని పాడు చేస్తుంది కదా. సో వర్క్లో పీరియడిక్గా నుంచుని మళ్ళీ కూర్చోవడము, లేకపోతే బ్యాక్ వాకింగ్ సైడ్ వాకింగ్ చేయడం అనేది ఆ ఫస్ట్ దానికి మనం చేయాల్సిన సొల్యూషన్. సెకండ్ కారణం అండి, చాలామందికి కోర్ మజిల్స్ వీక్ అంటే నక్క అబ్డమన్ కానీ బ్యాక్ మజిల్స్ కానీ ఆ మజిల్స్ అన్ని వీక్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనక్క మనకు ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదు. సో కోర్ మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా ముఖ్యం. కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అని కొడితేనక్క కామన్గా వస్తుంది. లేకపోతే నక్క దగ్గరలో ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటేనక్క ఆయన అప్రోచ్ అయితేనక్క మీ మజిల్ స్ట్రెంత్ ఎంత వీక్ ఉంటేనక్క దాని తగ్గట్టు మీరు ఎంత కౌంట్ చేయాలి, ఎన్ని రిపిటేషన్ చేయాలి, ఎన్ని వీక్స్ చేస్తుంటే మీ ఇంప్రూవ్మెంట్ స్ట్రెంత్ ఎలా పెరిగింది అనేది వాళ్ళు పీరియడిక్గా చెక్ చేస్తారు. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. థర్డ్ కారణం అండి, మన పోస్చర్. అంటే మనం కూర్చునే విధానం కానీ, నుంచిన విధానం కానీ, మనం వాక్ చేసే విధానం కానీ, లేకపోతే మన బాడీని మనం ఒక ఆర్డ్ పొజిషన్లో పెట్టే విధానం. అంటే ఎగ్జాంపుల్ నెక్ ఫార్వర్డ్గా పెట్టడము, లేకపోతే షోల్డర్స్ ఎక్కువ ముందుకు ఉండము, లేకపోతే అబ్డమన్ ఎక్కువ ముందుకు ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటి కారణాలు మన అబ్డామినల్ మజిల్స్ వీక్ ఉండడం కానీ ఇవన్నీ అవుతాయి. సో మన పోస్చర్ని సరి చేసుకుంటే కూడా బెటర్ అవుతుంది. ఈ పోస్చర్ కరెక్షన్ అవన్నీ కూడా తప్పకుండా మీ డాక్టర్ గారిని కలిసి వాళ్ళ గైడెన్స్లో మీ పోస్చర్ ఎంత అబ్నార్మాలిటీని చూసి దానికి తగ్గట్టు ఎక్సైజ్ చేయించుకోవడం అనేది బెటర్. ఫోర్త్ కారణం అండి, డిస్క్ ఇరిటేషన్. ఈ డిస్క్ ఇరిటేషన్ ఏంటనక చాలామంది డిస్క్ బల్జ్ అంటారు. అది కామన్గా చాలామందికి ఇప్పుడు చెప్పక్కర్లేదు, మెడికల్లో లేకపోయినా వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది. చాలామంది సర్వైకల్ కానీ, లంబార్ డిస్క్ కానీ, కొంతమంది డిస్క్ బల్జ్ అంటారు. సయాటిక్ అనే వర్డ్ చాలా కామన్గా వాడుతున్నారు. ఈ కారణాల వల్ల కూడా మనకి డిస్క్ ఇరిటేషన్ వల్ల కూడా ఆబ్వియస్గా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ డిస్క్ పెయిన్ ఉన్నప్పుడు చాలామంది దానికి ఆయుర్వేదిక్ వాడతారు, లేకపోతే వేరే విధంగా వాడతారు. ఏ ట్రీట్మెంట్ అని తీసుకోవచ్చు. కానీ మీకు మజిల్ టైట్నెస్ ఉందా అని మీరు ఒకసారి చెక్ చేయించుకుని ప్రాపర్గా ఒక ఫిజియోథెరపిస్ట్తో ఆ టైట్నెస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేసి తర్వాత అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం అయిపోయిన తర్వాత పెయిన్ అంతా తగ్గి మీ మజిల్స్ రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మీరు రెగ్యులర్గా మీరు అనుకున్న రెగ్యులర్ ట్రీట్మెంట్ కానీ, హోమియోపతి మెడికేషన్ కానీ, ఆయుర్వేదం కానీ కూడా తీసుకోవచ్చు. ఐదో కారణం అండి, థై మజిల్స్ టైట్గా ఉంటాయి అన్నమాట చాలామందికి. అంటే నాకు కాళ్ళు ముందు భాగం కానీ వెనక భాగం కానీ, ఎస్పెషల్లీ వెనక భాగం మజిల్స్ హ్యామ్స్ట్రింగ్ అంటారు కదా, అవన్నీ టైట్ ఉంటాయి. అవి టైట్ ఉండే సర్కిల్ కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలామంది ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్సెసివ్ సిట్టింగ్లో ఈజీగా టైట్ అయ్యే మజిల్ మన హ్యామ్స్ట్రింగ్ అనే మజిల్ అనమాట. అది తొడ వెనక భాగంలో ఉంటుంది. ఆ మజిల్ ఈజీగా టైట్ అవుతుంటుంది. ఆ మజిల్ టైట్ అయ్యే సర్కిల్ కూడా మన బ్యాక్ మీద వాటి మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట. అది బ్యాక్ని ఆటోమేటిక్గా పుల్ చేస్తూ బ్యాక్ మీద లోడ్ ఎక్కువ ఇస్తుంది. ఈ 5 కారణాలు మీకు ఉన్నాయా లేవా అనేది ప్రాపర్గా ఫిజియోథెరపీ గైడెన్స్ చెక్ చేయించుకుని వాళ్ళ తగ్గట్టు మీకు తగ్గట్టు ఎక్సర్సైజ్ చెప్తారు. అవి రెగ్యులర్గా చేసుకుంటే బెటర్గా ఉంటుంది.